వినగల చౌరు గ్రహించే మనసు నాకు దయచేయమని ఏసునామంలో అడుగు వేడుకొంచున్నాను మా పరమతండ్రి. ఆమేన్. ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగంలోని సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. సామెతలు 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వారికి బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. మరి ఒకసారి చదువుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వారికి బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. ఇక్కడ బుద్ధిమంతులు ఏం చేస్తున్నారంటే పాతాళంలో చిక్కుకుపోకూడదని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటున్నారు. అసలు జీవ మార్గం అంటే ఏంటి? జీవ మార్గం అంటే నిత్య జీవానికి దారి తీసే మార్గం. ఈ మార్గం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడని యేసయ్య మనకు చెప్తున్నారు డైరెక్ట్గా. అయితే ఇందాక మనం సామెతల గ్రంథంలో చదువుకున్నట్టుగా మనము బుద్ధిమంతుల వల్లే జీవ మార్గాన్ని అనుసరించాలి. అంటే మనం ఎవరి మార్గంలో నడవాలి? యేసయ్య మార్గంలో నడవాలి. మనిషికి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చారు కదండి. ఎంత జ్ఞానం అంటే భూమి నుంచి ఆకాశానికి ప్రయాణిస్తున్న జ్ఞానం ఇచ్చారు. రాకెట్ వేసుకొని స్పేస్లోకి వెళ్ళి మార్గాలు కనిపెడుతున్నారు. కానీ అసలైన మార్గం పరలోకానికి వెళ్ళే జీవ మార్గాన్ని అర్థం చేసుకుంటున్నామా? మనం చేసుకోలేకపోతున్నాం. మనము యేసయ్య మార్గంలో నడవాలి. అంటే యేసయ్య మీద నమ్మకము విశ్వాసము ఉంచాలి. అంటే యేసయ్య చూపిన ఆజ్ఞలు, అంటే యేసయ్య చెప్పిన ఆజ్ఞలు మనం పాటించాలి. మొదటి పేతురు 4వ అధ్యాయము 1 నుంచి 11వ వచనంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో అక్కడ వాక్యంలో మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనుషులను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. మనుషులు అంటే మనిషికి ఇష్టానుసారంగా నడుచుకోకుండా మనం దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. పాపము జోలికి మనం పోకూడదు. అంటే పోటీలు చేస్తారు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల వెండులు, విగ్రహ పూజలు మొదలైనవి వాటిని మనం అనుసరించుకోవాలి. మనము నిత్య జీవం పొందడానికి ఇలాంటివేమీ మనం అసలు అనుసరించుకోవాలి. మనము దేవుని యందు విశ్వాసము నమ్మకము ఉంచాలి. విశ్వాసం లేకుండా మనం యేసయ్యకి ఎలా ఇష్టమవుతాము? అది ఏం చెప్పట్లేదు కదా, దేవుడే చెప్తున్నాడు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిలో పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచి ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? దేవుని మాట మనము అనుసరించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మనం యేసయ్య మీద నమ్మకము విశ్వాసము ఉంచాలి. అయితే పాపంలో పాపిస్తూ బంధకాలను ముందుకున్న వ్యక్తి ఏ విధంగా పరలోకం వెళ్ళగలరు? అయితే నేను మీకు ఒక కథ చెప్పాలని ఆశిస్తున్నాను. కెనడా దేశంలో ఉన్నటువంటి నయగర వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ అందరికీ తెలుసు కదా. అయితే ఒక రోజు ఒక వ్యక్తి ఆ వాటర్ ఫాల్స్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు తాడు కట్టి దాని మీద వెళ్తానని సవాల్ చేశారు. దాని మీద నడిచారు కూడా. ఇంకొక సవాల్ కూడా చేసి ఎవరైనా నా భుజం మీద కూర్చుంటే నేను వారిని కూడా తీసుకెళ్తాను అని ఆయన అంటారు. అయితే అక్కడున్న మనుషుల్లో ఎవరు ధైర్యం చేసి
నేను వస్తాను నీతో అని చెప్పి ఆయన మీదకెక్కి కూర్చొని వెళ్ళాను. అయితే ఒక అతను వచ్చి ఆ చిన్నపిల్లవాడిని నీకు భయం లేదా, నువ్వు ఎలా వెళ్ళావని అడిగితే ఆ చిన్నపిల్లవాడు నాకు భయం లేదు, నాకెందుకు భయం ఉంటుంది, ఆయన మా డాడీయే కదా అన్నాడు. అంటే ఆ చిన్నపిల్లవాడు ఏం చెప్తున్నారంటే నాకు మా డాడీ మీద నమ్మకం విశ్వాసం ఉంటే నన్ను సురక్షితంగా తీసుకెళ్తారని ఆ చిన్నపిల్లవాడు చెప్తుంది. మనము కూడా దేవుని పిల్లలము. దేవుని మీద విశ్వాసము నమ్మకం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే మనము పరలోకము పొందవచ్చు. అయితే నేను ఒక బైబిల్లో ఉన్న ఒక అంశము చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయనే పౌలు గారు. పౌలు అనడానికి ముందు ఆయన సౌలు అనే పాపము మార్గంలో బ్రతికేవాడు. అయితే సౌలుగా ఉన్నప్పుడు దేవుని పిల్లలని ఆయన హింసించేవాడు. దేవుని మార్గంలో నడిచిన వారిని ఆయన చెరసాలలో వేసి బంధించేవాడు. అయితే ఒక రోజు దేవుడు సౌలుతో మాట్లాడాడు. ఏమని, నన్ను ఎందుకు వేదం తెప్పిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. అప్పటి నుండి సౌలు గారు అతని బ్రతుకును మార్చుకొని పౌలుగా చేసుకున్నాడు. అంటే పాపము జీవితం నుండి జీవ మార్గానికి నడిపించబడ్డాడు. మనము కూడా సౌలు లాంటి పాపము జీవితాన్ని విడిచిపెట్టి పౌలు లాంటి జీవాన్ని మనం జీవంలో మనం నడవాలి. అయితే మీకు జీవ మార్గము పొందడానికి నేను మీకు 6 మార్గాలు చెప్తాను. మొదటి మార్గము జ్ఞాన మార్గము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదువుతుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకోను, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉంది. ఉపదేశము విడిచిపెట్టగా అంటే దేవుని మాట వాక్యము విడిచిపెట్టకుండా అనుసరించడం. అది మనకి జ్ఞానంగా అనుగ్రహిస్తుంది. రెండవ మార్గము నీతి మార్గం. కీర్తనలు 1-6 వచనాలు మనం చదువుతున్నాం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున లేవక, అపహాసకుల కూర్చట చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అలా మనం 6వ వచనంలో చూస్తే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనముకు నడుము. మనం నీతి మార్గంలో నడిస్తే జీవ మార్గాన్ని పొందుకుంటాం. అంటే మనం రోజు బైబిల్ ధ్యానించాలి. కానీ సాధారణ బంధకంలో చిక్కుపోతే మనం పర్వతం వెళ్ళగలమా? నాశనంలో పడిపోతాం. మూడవ మార్గము పరిశుద్ధ మార్గము. యెషయా 35:8 అధ్యాయంలో చదువుతుంది. యెషయా 35:8 అధ్యాయం. అక్కడ గాలిగా ఉన్న రాజమార్గము ఏర్పడదు, అది పరిశుద్ధ మార్గం అనబడు. అది అపవిత్రులకు పోగొని మార్గం. ఇక్కడ మనకు చాలండి. కాబట్టి మనం పరిశుద్ధులై ఉంటేనే ఆ రాజమార్గంలో నడవగలుగుతాం, జీవాన్ని పొందుకోగలం. 4వ మార్గము ప్రేమ మార్గం. మత్తయి 22:37-39 వరకు చదువుకున్నాం. చదువుతారా? మత్తయి 22:37-39. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను బోధించుచు, బోధకుడా. అది కాదండి, 37-39 వరకు. మత్తయి 22. అందుకైన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.
మనం ఏ గుంపులో